అది వచ్చేసేవాడికి మాది టింబర్ డిపో అండి ఫస్ట్. మాది టింబర్ డిపో. మా ఫాదర్ది టింబర్ డిపో. నేను కూడా చదువుకుంటూ టింబర్ డిపోకి వెళ్ళి అటెండ్ అయ్యి ట్రైనింగ్ అయ్యి టింబర్ డిపో చేసేవాడిని ఒక 10 ఇయర్స్ నుంచి. తర్వాత మాది టింబర్ డిపోని మేము కాంప్లెక్స్కి కట్టేసి ఇచ్చేసాం. అప్పట్లో నాకు కొద్దిగా ఫ్రీ టైం ఉంది. నేను అప్పుడు నేను బిజినెస్ చేస్తే ఓన్లీ ఒక టింబరే చేసేవాడిని. కాంట్రాక్ట్స్ మన కబోర్డ్స్ అవి చేస్తుండేవాడిని. తర్వాత ఎప్పుడైతే మా వెంచర్కి ఇచ్చిన తర్వాత నాకు 3 ఇయర్స్ కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఏదో బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఇంటీరియర్లో దిగాను. అప్పుడు నా కస్టమర్ చేస్తుండగా ఒక వర్క్ ఫస్ట్ స్టీలింగ్, తర్వాత కబోర్డ్స్, తర్వాత పెయింట్స్, తర్వాత ఇప్పుడు వాల్ పేపర్స్, టోటల్గా ఒక బిల్డర్ ఇల్లు కట్టించేస్తే లోపల ఇంటీరియర్ అంతా నేనే చేసుకోవచ్చు అండి. అట్లా ఇక్కడ దాదాపు ఇప్పుడు గుంటూరులోనే దాదాపు ఒక 400 ఫ్లాట్స్ చేశానండి. 400-500 ఫ్లాట్స్ టోటల్. మా అన్నీ కూడా నా అన్నీ ఎట్లా ఉంటాయంటే ముందు ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ ఒక డెమో ఫ్లాట్ చేస్తానండి. ఆ డెమో ఫ్లాట్ చూసి అలా దాన్ని చూసి పక్కన కస్టమర్స్ మనకి బిజినెస్ ఇస్తుంటారు. రేట్స్ వచ్చేసేవాడు కూడా మనం కస్టమర్ మీద ఎప్పుడు ప్రతిదీ కూడా రీజనబుల్ కొటేషన్ ఇస్తుంటాం. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుని ₹1 రీజనబుల్ ఉందని చూసి క్వాలిటీ చూసి మనకి ఇస్తుంటారు. నా అన్నీ కూడా సర్కిల్ వాళ్ళు ఫోన్ చేసి బిజినెస్ ఇచ్చినవి ఎక్కువ ఉంటాయండి. ఓకే, అలా చేసుకుంటూ మనం. మా ఫాదరు ఫస్ట్ వ్యవసాయం అండి. తర్వాత వాళ్ళకు ఒక వ్యాపారం కోసం, పిల్లల చదువుల కోసం, వాటి కోసం ఒక బిజినెస్లోకి వచ్చారు. ఒకళ్ళ దగ్గర ఒక 30 ఏళ్ళు ట్రైనింగ్ అయ్యి ఆయన సొంతగా షాప్ పెట్టుకుని మా ఫ్యామిలీని అందరూ అట్లాకి కలప వ్యాపారం అండి. కలప వ్యాపారం ఫ్యామిలీని అట్లాకి వచ్చి చేశారు. నా ఎడ్యుకేషన్ ఏంటంటే నాది వచ్చేసేవాడికి బీకామ్ డిస్కంటిన్యూ అండి. కాకపోతే బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇంకా చదువు అనేది కాన్సన్ట్రేషన్ తగ్గించేసి వాళ్ళు వ్యాపారం. నా గోల్ ఏంటంటే ఇంక వ్యాపారంలో దిగాం కాబట్టి వ్యాపారంలోనే సెటిల్ అవ్వాలని ఉండేది. అదే ఇప్పుడు ఇంటీరియర్ బిజినెస్లోకి వచ్చారు కదా, డెకరేషన్స్ దీంట్లోకి రావడానికి మీకు పూర్వ అనుభవం ఉందా? అసలు పూర్వ అనుభవం అంటే మా బ్రదర్ ఆల్రెడీ దీంట్లో చేస్తుండేవాడు అండి ఇంటీరియర్. నన్ను కొద్దిగా మోటివేట్ చేసేవాడు. అరే ఇంటీరియర్లో మంచి లైఫ్ ఉంది చేసుకోండి అనేవాడు. అలా నేను ఆయన మాటల ద్వారా నేను బిజినెస్కి ఒక బిజినెస్ వచ్చేసి ఒక బ్రదరు దీంట్లో చేస్తుండేవాడు. అంటే నాకు మోటివేటర్గా చెప్పారు. ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను సీలింగ్స్, జిప్సమ్ సీలింగ్స్, కబ్బోర్డ్స్ నా అన్నీ ఎక్కువ కూడా సీలింగ్స్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. కబ్బోర్డ్స్ ఉంటాయి, సన్గ్లాస్ కబ్బోర్డ్స్ ఉంటాయండి. ఇట్లానే మళ్ళీ వచ్చేసేవాడికి కస్టమర్కి మనకి ప్రీలామ్ కబ్బోర్డ్స్ ఉంటాయి. మనం ఇట్లా కంపెనీ మనకి మోడల్స్ పెడుతుంది, మనం దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్కి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కంపెనీలో తయారైపోయి మనకు వచ్చి ఫిట్ చేసేసుకోవచ్చు. ఇదేమో ప్రీలామ్ కబ్బోర్డ్స్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి సన్గ్లాస్ కబ్బోర్డ్స్ ఇట్లా ఉంటాయి మనకి. టోటల్గా మనకి ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ మనం కంపెనీలో ఎడ్జ్ బైండింగ్ చేసేసి మనకు వస్తే ఇంటికి రాగానే మనం డోర్ ఫిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ కొట్టేస్తాము, తర్వాత ఇవి ఫిట్ చేస్తాం. దీని తర్వాత ఇంటికి వచ్చేసి టోటల్గా వాల్ కేర్ పెట్టేసి పెయింట్స్ కాంట్రాక్ట్ కూడా చేస్తామండి. ఆ తర్వాత లోకల్కి ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే ఇది అయిన తర్వాత ప్రతి గోడకి ఎంట్రన్స్లో ఉన్న గోడకి ఒకటి మనం వాల్ పేపర్స్ వేస్తామండి. దీంట్లో కస్టమైజ్డ్ ఉంది, బుద్ధ అని, రాధాకృష్ణ బొమ్స్ అని అలా కూడా ఉంటాయి. మనం నచ్చినవి సెలెక్ట్ చేసుకుని కస్టమర్ చేసుకుంటాం. దీంతోపాటు మనకేంటంటే ఎక్కువ లైటింగ్స్ కూడా మనం ఎక్కువ పెడతామండి. వాల్ పేపర్స్ అంటామండి. వాల్ పేపరే. దీంట్లో కస్టమైజ్డ్ అని ఉంది. మన కస్టమైజ్డ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఏదన్నా కావాలని బుద్ధుడు బొమ్మ కానీ, రాధాకృష్ణ బొమ్మ కానీ ఏదన్నా ఉంటే మనకి ఏదైతే ఉంటుందో అది చూసి మనం దాన్ని సేమ్ ప్రకారంగా మనం దాన్ని ఆర్డర్ తీసుకుని చేయించేస్తాం. దీంతోపాటు మనం ఎక్కువ షో లైట్లు, సీలింగ్ లైట్లు, ఆ షో లైట్లు అవి కూడా మనం సప్లై చేస్తున్నాము. అవి కూడా మనకి ఆ ఇంటీరియర్ ఎక్కువ వాడుతూ ఉంటారండి. ఏ బిజినెస్ రావాలన్నా కస్టమర్ ద్వారా వచ్చే బిజినెస్ పర్ఫెక్ట్ అండి. మనకి తెలిసిన వాళ్ళు వచ్చేసేవాడికి ఎంతవరకు ఇస్తారో కాన్ఫిడెన్స్ ఉండదు. మనం రికమెండేషన్ మీద చేసినవి కానీ చూసి మనం దాన్ని పబ్లిసిటీ చేసి తెచ్చుకుంటాం. అదే అంటే నేను ఇప్పుడు దాదాపు ఒక 400 to 500 ఫ్లాట్స్ చేశానండి. మనం కొన్ని ఏరియాలు ఇప్పుడు మన గ్రేటెడ్ కమ్యూనిటీలు కడతారు. దాదాపు అక్కడ ఒక 50 ఫ్లాట్లు ఒకటి వేసామంటే చుట్టుపక్కల 35
అట్లానే ఇప్పుడు వాసవి నగర్లో కట్టారండి దాదాపు 125 ఫ్లాట్స్, దాంట్లో ఒక 40 ఫ్లాట్స్ వేసాం. అట్లనే యాగంటి మన సినీ స్క్వేర్ దగ్గర ఒక 35 ఫ్లాట్స్ వేసాం. అట్లా చుట్టుపక్కల మన సర్కిల్లో ఎవరెవరు ఎక్కడ ఉంటే గ్రేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ వర్క్ చేస్తుంటాం. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఇండివిజువల్ హౌసెస్లో వాటిలో కూడా చేస్తుంటాం. కాకపోతే ఏంటంటే ఒకరి ద్వారా ఒకరు రికమెండేషన్ అది. సో ఈ ప్రైజింగ్ అది ఎట్లా ఉంటుంది సుమారు? ప్రైజ్ వచ్చేసేవాడికి మనం అన్నీ మనమే చేస్తాం కాబట్టి మనం ఎప్పుడు కూడా మినిమం ప్రాఫిట్ వేసుకుని చేస్తుంటామండి. అట్టనే ప్రాఫిట్ లేకుండా కాదు, ఎందుకంటే మనం చూసుకుని రీజనబుల్గా బిజినెస్ బయటికి పోకుండా జాగ్రత్తగా డీల్ చేసి చేస్తాం. అలా చేయటం వల్ల ఎలా ఉంటుందంటే కస్టమర్కి కూడా కొద్దిగా రీజనబుల్గా అనిపిస్తే 2 రోజులు పిలిచి ఇస్తారు మనకి. దీంట్లో కాంపిటీషన్ ఉందండి ఈ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ ఉందండి, కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే ఇది వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇవాళ ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూస్తుంటారు చాలామంది. మనకి ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనం చేస్తాం కాబట్టి కొంత మనకి ఇస్తుంటారు. ఈ వర్కర్స్తో ఎంత చేసినా అనుకున్న టైంకి ఒక రోజు అనేది వెనక ముందు అవుతుంటుంది. ఇంకా అది మేము పడతాం ఆ బాధలన్నీ కస్టమర్కి. మీ కింద ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు? మా కింద వర్కర్స్ అంటే ఏ టీం కావాలి, ఇప్పుడు సీలింగ్ వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, కార్పెంటర్లు ఒక 10 మంది ఉంటారు, పాలిష్ వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, పెయింటర్లు ఒక 10 మంది ఉంటారు. ఏ టీంకి ఆ టీం ఉంటారండి. సుమారు ఒక 100 మంది వరకు ఒక 50-70 మంది దాకా ఉంటారు. ఒక 50 మంది వేసుకుంటారు. ఏ టీం కా టీం వాల్ పేపర్స్ ఉంటారు, ఎంప్లాయ్మెంట్స్ పొందుతున్నారు. ఏ టీం కా టీమేనండి. ఓకే. ఫైనల్గా కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? కస్టమర్స్కి ఏం చెబుతాం, మాకు కస్టమర్లే దేవుళ్ళు అండి. కస్టమర్లే దేవుళ్ళు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఫ్యూచర్లో కూడా వాళ్ళ ద్వారా మనం ముందుకెళ్ళాలి. అది కథ ఏంటంటే ఎప్పటికప్పుడు మన కస్టమర్లకి ఇప్పుడు మనం ఇంప్రూవ్ ఎందుకు చేసుకుంటున్నామంటే కస్టమర్లకి మనం చేయాలనే తపనతోనే ముందుకు వెళ్తున్నాం. అది కాదు మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం ఇట్లా పబ్లిసిటీ చేసి చేసుకుంటున్నాం. మీ ఆఫీస్ అడ్రస్ కాంటాక్ట్ చేయాలా? నా ఆఫీస్ వచ్చేసేవాడికి అరండాల్పేట 9/2 బాలాజీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్లో వెంకటేష్ ఇంటీరియర్ అండ్ వాల్ పేపర్స్. ఫస్ట్ సీలింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటాను, కబోర్డ్స్ చేస్తుంటాను, పెయింట్స్ కాంట్రాక్ట్ చేస్తాను, మళ్ళీ వచ్చేసేవాడికి ఫ్లోరింగ్ టైల్స్ కాంట్రాక్ట్స్, మళ్ళీ ఇప్పుడు యూపీవీసీ కిటికీలు కూడా స్టార్ట్ చేసాము, మళ్ళీ వాల్ పేపర్స్ చేస్తాము, కస్టమైజ్ చేస్తాము. టోటల్ కాంట్రాక్ట్స్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఓకే మీ సార్, సమయానికి థ్యాంక్ యూ. కస్టమర్లకి ఎక్కువ మందికి మీ సర్వీసెస్ పొందాలని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.